కుబేరా ఛానల్ స్వాగతం. ఇప్పుడు ఒక 2 అవేర్స్ గురించి చెప్దామండి. ఈ రెండు రేపు క్లోజ్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి రెక్స్ప్రో ఎంటర్ప్రైజెస్. ఇది మనకి ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. మనకి ఎస్ఎంఈ ఐపీఓ ఎప్పుడైనా మనకి మోర్ దెన్ 1 lakh కావాలి. సో దీనికి వచ్చేసి మనకి 1,45,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. కాకపోతే ఏదండి, ఇది ఆఫర్ రేపు ఎండ్ అవుతుంది. అండ్ యాజ్ ఆన్ టుడే వచ్చేసి 6.27 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మనకి ఎస్ఎంఈ ఐపీఓ నియర్ అబౌట్ 100 టైమ్స్ ఉంటే మనం దాని గురించి ఆలోచించాలి. 6.27 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి నేను రెక్స్ప్రో ఎంటర్ప్రైజెస్ ఇప్పుడే ఎలిమినేట్ చేస్తున్నాను. ఓకే, అవాయిడ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్. ఇది వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. మెయిన్ బోర్డ్ ఐపీఓ ఎప్పుడైనా మనకు వచ్చేసి నియర్ అబౌట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. సో 50 షేర్స్ ఉంది, 50,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. మనకి 1 lakh వచ్చేసి మనకి నియర్ అబౌట్ 15,000 కావాలి. మీరు ఇక్కడ సర్ప్రైజింగ్లీ చూసినట్లయితే ఇది 50.56 టైమ్స్. సో అవుట్ స్టాండింగ్ మనకి సబ్స్క్రిప్షన్ అయితే అయింది. సో మంచి లిస్టింగ్ గెయిన్స్కి ఎవరి దగ్గర అయినా 15,000 ఉంటే మీరు వచ్చేసి కంపల్సరీ దీన్ని వచ్చేసి అప్లై అయితే చేయండి. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి రూపీ అనేది వీకెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అనేది మూడీస్ అనేది ఒక మనకు వచ్చేసి స్టాండర్డ్ అండ్ పూర్ కానీ మూడీస్ ఇవన్నీ ఏంటంటే రేటింగ్ ఏజెన్సీ అండి. ఇవి ఎప్పుడైతే మనకి రేటింగ్ ఇస్తూ ఉంటాయో ఆటోమేటిక్గా దాని ప్రకారం మార్కెట్ యొక్క వాలటిలిటీ ఉంటుంది. సో ఇది వచ్చేసి మార్కెట్లో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే రూపీ అనేది చాలా వీకెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ అన్నట్లుగా వీడియో ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండి. సో పతంజలి ఫుడ్స్ మీద ఒక పెద్ద బాంబు పేల్చింది. ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి కంటామినేటెడ్ ఇంప్లికేటెడ్గా అన్నట్లుగా ఉంది. సో ఎంటైర్ బ్యాచ్ని రీకాల్ చేస్తున్నట్లుగా అన్నారు. అందువల్ల దానిలో ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతాయి కాబట్టి సో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీ ఎంటర్ప్రైజెస్. మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 180% ఇయర్ అన్నట్లుగా ఇస్తున్నారు. జీ ఎంటర్ప్రైజెస్ ఆల్ టైమ్ హై 330 లెవెల్స్ నుంచి 120 లెవెల్స్ దాకా ఉంది. సో ఈ యొక్క ఏదైతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 180% ఇయర్ ఇచ్చడం మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా అగ్రెసివ్గా పెరిగే ఛాన్స్ ఉంది. మనం చార్ట్స్ ద్వారా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి HPCL Q3 రిజల్ట్స్. సో ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 257 ఇయర్ అన్నట్లుగా ఇస్తున్నాడు. సో దీనిలో మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చండి. ఒకసారి దీన్ని కూడా చార్ట్స్ ద్వారా చూద్దాము. ఎందుకంటే 257% ఇయర్ అనేది మామూలు పర్ఫార్మెన్స్ అయితే కాదు స్టాక్ వైజ్. ఓకే, సో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఈవెన్ దో ప్రాఫిట్ ఫాల్స్ 17% ఇయర్ అన్నట్లు చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఎస్టిమేట్స్ని బీట్ చేస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో ఈవెన్ దో మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తగ్గినా కానీ ఎస్టిమేట్స్ ఎప్పుడైతే బీట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నామో ఇది వచ్చేసి కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది స్టాక్ మీద. నెక్స్ట్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 73% పెరిగినట్లుగా చూస్తున్నాము. మీరు కళ్ళు మూసుకొని అయితే దీనిలో అయితే అలానే యావరేజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఎందుకంటే ఇది చాలా హైస్ నుంచి మనకి మార్కెట్ అనేది కరెక్షన్ అయితే అయ్యింది. ఓకే, చాలా హైస్ నుంచి మార్కెట్ అయితే కరెక్షన్ అయితే అయ్యింది. అది మనం చార్ట్స్ ద్వారా కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనే దాని ముందు ఇప్పుడు డిస్కస్ చేసి ఒకసారి చూద్దాము. అల్ట్రాటెక్ సిమెంట్ అండి. సో బీట్ ఎస్టిమేట్స్ అన్నట్లు చూస్తున్నాము. కాకపోతే ఇది ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం వచ్చేసి దీన్ని కొంత అవాయిడ్ చేద్దామండి. ప్రస్తుతం వచ్చేసి కొంత అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే మనకు వచ్చేసి ఆల్రెడీ ఆల్ టైమ్ హై ఈరోజు కూడా బాగా పెరిగింది. నియర్ అబౌట్ 1000 పాయింట్స్ దాకా పెరిగింది. సో దీన్ని ప్రస్తుతం వచ్చేసి మనం రేపు ట్రేడింగ్కి అవాయిడ్ చేద్దాము ఇన్వెస్ట్మెంట్ కూడా. ఎందుకంటే మనకి వేరే స్టాక్స్ చాలా గ్యాప్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి జియో వచ్చేసి 590 దాకా ఉంది. అండ్ ఈవెన్ 380 అనుకోండి. సో ఇక్కడ మనకి బోనస్ ఇష్యూ చేశారనుకున్నా మనకు వచ్చేసి ఇక్కడ 380 లెవెల్స్ నుంచి మనకి 120 లెవెల్స్కి వచ్చింది. సో మీరు వచ్చేసి కంపల్సరీ విత్ ఒక 5 to 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని జీ ఎంటర్ప్రైజెస్ అయితే మీరైతే అక్యుములేట్ చేసుకోండి స్టాక్ని. ఓకే, అక్యుములేట్ చేసుకోండి. అండ్ పతాంజలి చూసినట్లయితే నాకు సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. పతాంజలి మీరు నెక్స్ట్ వచ్చేసి ఒక 300 పాయింట్స్ డౌన్ సైడ్ నేను చూస్తున్నాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు పతాంజలి 1700 అండి. ఫస్ట్ టార్గెట్ 1700 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నియర్ అబౌట్ 1588. పతాంజలి సెల్లింగ్ సైడ్ అయితే నేను ఉంటున్నాను. నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కూడా మంచి మూమెంటం అయితే ఇచ్చింది. సో నేను ఇప్పుడు వచ్చేసి G1 అండ్ మనకు వచ్చేసి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ రెండింటి మీద నేను టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వచ్చేసి 4300 ఆల్ టైమ్ హై ఉంటే ప్రస్తుతం 800 ట్రేడ్ అవుతుంది. ఈ గ్యాప్ మొత్తం కవర్ చేసే టైం అయితే దీనికి వచ్చింది. సో ఎందుకంటే హిండెన్బర్గ్ కూడా ప్రస్తుతం క్లోజ్ అయింది కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనకి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మీద ఉంటుంది. ఓకే, సో రేపు లెవెల్స్ ఏందనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఈరోజు
సెన్సెక్స్ జస్ట్ 0.15% అప్తో 76,520 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 0.22% అప్తో మనకి 23,205 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే 23,205 దగ్గర క్లోజ్ అయింది కదా. నేను 23,200 ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయిందో నాకు 23,200 దాకా మనకి 23,200 ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిందో నాకు ఫస్ట్ టార్గెట్ 23,100, దెన్ నాకు వచ్చి 23,000 దాకా కనిపిస్తుంది. అదే అప్ సైడ్ అయితే మాత్రం నాకు 23,500 కనుక బ్రేక్ అయితే మాత్రం నియర్ అబౌట్ నాకు 23,400 దాకా, అంటే జస్ట్ అది వచ్చేసి మనకి కాల్స్ అండ్ పుట్ ఆప్షన్ అంటే అది మీరు జాగ్రత్తగా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ లెవెల్స్ అయితే మనం ఒకసారి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది, సో నిన్న వచ్చేసి మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనుకున్నాము. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకు వచ్చేసి డౌన్ సైడ్ ఇక్కడ బ్రేక్ అయింది, అండ్ దెన్ మనకు వచ్చేసి రివర్స్ అయిందా, అండ్ దెన్ మనకు వచ్చేసి రివర్స్ పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయింది. అందువల్ల ఈవెన్ మనకు పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయినా మనకు వచ్చేసి సో ఈ యొక్క స్టాప్ లాస్ ఎవరైతే మెయింటైన్ చేసి ఉంటారో డౌన్ సైడ్ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండాలి. ఈవెన్ అప్ సైడ్ ఒకవేళ డౌన్ సైడ్ మనం మిస్ అయినా కానీ అప్ సైడ్ అయితే మనకు మంచి మూమెంటం అయితే ఇచ్చింది. సో రేపు ఎలా ఉండొచ్చు అని అంటే మాత్రం రేపు నేను ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ స్ట్రాటజీ వాడుతున్నాను ఫర్ నిఫ్టీ. సో నిఫ్టీకి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ స్ట్రాటజీ వాడుతున్నాను. ఇక్కడ చూడండి, యాజ్ పర్ ఓఐఏ మనం కూడా ఇది వచ్చేసి ఈ లైన్స్ కూడా హానర్ చేస్తున్నాయి. 23,250 అబో నేను బయింగ్ సైడ్కి వెళ్తానన్నాను. సో ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేయండి విత్ 150 పాయింట్స్ అప్ సైడ్ టార్గెట్ అంటే 23,400 దాకా. సో ఈ 23,200 ఎప్పుడైతే బ్రేక్ అయితే డౌన్ సైడ్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 23,000 టార్గెట్ అని నేను అనుకుంటున్నాము డౌన్ సైడ్. సో మనకి ఓఐ డేటా ఏదైతే ఉందో దాని ప్రకారం మన యొక్క ఈ యొక్క చార్ట్స్ కూడా మూమెంటం అయితే ఉంటుంది. సో ఈ యొక్క చార్ట్స్ కూడా మూమెంటం ఉంటుంది, అది మీరు ఒకసారి గమనించవచ్చు. ఎనీహో రెక్టాంగులర్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ మీకు ఫీజిబిలిటీ ఉంటుంది, మీకు ఆల్రెడీ అలవాటు అయింది కాబట్టి రేపు రెక్టాంగులర్ ప్యాటర్న్ ప్రకారం అప్ సైడ్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి విత్ ఈ యొక్క 50 పాయింట్స్ స్టాప్ లాస్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి విత్ ఈ 50 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అంత మూమెంటం నాకు కనపడలేదండి, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం ఇది కూడా ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనుకున్నాము. డౌన్ సైడ్ కొంత బ్రేక్ అయ్యి మళ్ళీ రికవర్ అయింది, కాకపోతే ఒక స్మాల్ రేంజ్లోనే ఈ రేంజ్లోనే మనకి మొమెంటం ఉంది కాబట్టి సో రేపు వచ్చేసి నేను బ్యాంక్ నిఫ్టీలో మంచి మొమెంటం ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈరోజు నిఫ్టీలో మూమెంటం ఉంది, బ్యాంక్ నిఫ్టీలో లేదు. రేపు బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం ఉంటుంది. సో రేపు ట్రేడ్ చేసే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీలో చేయండి, ఎందుకంటే నాకు రేపు వచ్చేసి 48,480 లెవెల్స్ డౌన్ సైడ్ వచ్చేసి నేను ఈ లెవెల్స్ చూస్తున్నానండి. 48,480 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నాకు వచ్చేసి 48,000 రౌండ్ ఫిగర్ దాకా టార్గెట్ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది విత్ వచ్చేసి ఈ గ్యాప్ మనకి స్టాప్ లాస్ అంటే 48,595, ఈ 48,595 మీరు స్టాప్ లాస్ తీసుకోండి. అప్ సైడ్ ఇది వచ్చేసి నేను ఎందుకు ఇక్కడ ఈ లైన్ గీసానంటే ఇది ఒక ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి బ్రేక్అవుట్ అప్ సైడ్ అనేది కనిపించే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో వన్స్ మనకి ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ అవుతూ ఉంటుందో 48,600 దగ్గర మీరు వచ్చేసి బై చేయండి విత్ టార్గెట్ ఆఫ్ 48,837. ఓకే, సో మనకు వచ్చే స్టాప్ లాస్ వచ్చేసి ఒక 70 to 100 పాయింట్స్ కనిపిస్తుంది, ఏదైనా అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా అది మీరు ఒకసారి చూడొచ్చు. లెవెల్స్ అయితే డౌన్ సైడ్ 48,480 బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం ఇమీడియట్గా సేల్ చేయండి. 48,480 బ్రేక్ అయితే సేల్ చేయండి విత్ 48,000 టార్గెట్. అప్ సైడ్ వచ్చేసి నాకు 48,600 బ్రేక్ అయితే మాత్రం ఒక 250 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. సో రూపీ అనేది మనకి డే బై డే పడుతూ ఉంది, అది మనకు వచ్చేసి మార్కెట్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.